ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 4వ రోజు. తేదీ 21/5/2021 శుక్రవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతములో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితం సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథముగా రచించగా
దానిని ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ బాపన్న అవధానులు గారి 33వ తరం వారు అయిన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా దానిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారు కొన్ని వేల ప్రతులను ముద్రించగా ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా తమ హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని అత్యంత శ్రద్ధాభక్తులతో చెవియొగ్గి వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారము. ఈ భారతం అంతా మొదటి రోజు చెప్పారు కదా, ఇక ప్రతిరోజు చెప్పవలసిన అవసరం ఉన్నదా? పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అన్నట్లు ఏమిటి ఈ గోల అని కొంతమందికి అనిపించవచ్చు. అలా మనము ప్రతిసారి గుర్తు చేసుకొనకపోవటం వలననే ఎన్నో విషయములకు దూరమయ్యాం. మరీ ముఖ్యముగా ఈ సృష్టిని నడుపుతున్న పరమాత్మకే దూరమయ్యాం, మర్చిపోయాం. ఎందుకని గుర్తు చేసుకోకపోవడం వలన. అలాగే ఈ గ్రంథ విశేషమును కూడా ఇలా ప్రతిసారి చెప్పుకోకపోతే నెమ్మదిగా మర్చిపోతాం. మర్చిపోవడము అనే ప్రమాదములో పడకుండా ఉండడానికే ఈ విధముగా చెప్పిందే చెప్పడం. ఈ సంగతి. తర్వాత అతి ముఖ్యమైన మరో విషయము మనం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోనవలసినది ఇంకొకటి ఉన్నది. సాధనలు 2 విధములు అని చెప్పుకున్నాం. ఒకటి వ్యక్తిగత సాధన ద్వారా భగవద్ అనుభూతి పొందుట. రెండవది ప్రతిఫలాపేక్ష లేని నిస్సంగ సేవా పరాయణత్వముతో పరహితము కొరకు యజ్ఞార్థముగా పనులు చేస్తూ భగవద్ అనుభూతిలోనికి మనలను అక్కున చేర్చుకునుట. భగవద్ అనుభూతే మనలను అక్కున చేర్చుకుంటుంది. మనం భగవద్ అనుభూతిని ఎత్తికే పని లేదు. మనము ప్రస్తుతము ఇక్కడ కూర్చుని మన ద్వారా ఈ గ్రంథ పఠనము కార్యక్రమము నిర్వహింపబడడంలో మనము రెండవ పద్ధతి చేయడంలో భాగంగా అని మనకు బాగా గుర్తుండాలి. ఈ 2 విషయాలు మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. శాస్త్రి గారు, హలో శాస్త్రి గారు. చెప్పండి సార్. మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం. జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి సతతం భజామి. శ్రీపాదవల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీ పర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. 3 లోకాల్లో కూడా ఆయన యొక్క చరణాలు, ఆయన పాదాలు
ఎంతో పవిత్రమైనవి. అటువంటి పవిత్రమైనటువంటి పాదాలకి మనం నమస్కారం చేద్దాం. అహం నమామి. అంటే పాదానికి నమస్కారం చేయడంలో ఒక విశేషం ఉంది. పాదము అంటే మనకి ఆహ్, భౌతిక స్థితికి, స్థూల జగత్తుకి సంబంధించిందనమాట. అంటే 3 పాదములేమో సూక్ష్మంగా ఉంటుంది. ఒక పాదం వచ్చేసి స్థూలంగా మనకి తెలియబడుతూ ఉంటుంది. పంచేంద్రియాలకి తెలియబడుతూ ఉంటుంది. ఈ మొత్తం సమస్త సృష్టి స్థూలంగా ఏదైతే ఉందో, మనం ఎక్కడికెళ్ళినా గాని యాస్ట్రల్ లోకంలోకి వెళ్ళినా, యాస్ట్రల్ వరల్డ్‌కి వెళ్ళినా, కామలోకానికెళ్ళినా, మానసిక లోకానికి వెళ్ళినా, బుద్ధిమయ లోకానికి వెళ్ళినా, ఆత్మలోకానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ మళ్ళీ ఒక స్థూలానికి సంబంధించింది ఉంటుంది. స్థూల జగత్తుకి సంబంధించింది. అట్లాగా ఈ మొత్తం స్థూలానికి సంబంధించింది ఏదైతే ఉందో అది ఒక పాదం అన్నమాట. మిగతా 3 పాదాలు సూక్ష్మంగా మనకి తెలియకుండా ఉంటుంది దివ్య లోకాల్లో. కాబట్టి ఇప్పుడు ఈయన పాదాలకి మనం నమస్కారం పెడుతున్నామంటే అర్థమేంటి? ఈ స్థూల జగత్తు ఏదైతే ఉందో, ఈ మొత్తానికి ప్రతీకగా అన్నమాట. అంటే మనం దండం పెట్టాల్సింది దేనికన్నమాట? స్థూలమైనటువంటి జగత్తుకి. ఈ స్థూల జగత్తులో ఉన్నటువంటి సమస్త జీవులకి. వాళ్ళకి సేవ జేస్తే అప్పుడు ఆయన పాదాలకి నమస్కారం పెట్టినట్టు అవుతుందన్నమాట. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. నిన్న మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు రెండవ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయము ప్రారంభమే ఎంత చక్కగా ఉందో చూడండి. అంటే మనకి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త రహస్యాలకి సంబంధించినటువంటి వివరణలు మనకి ఆ శ్రీపాదుల వారి నోటి నుంచే మనకు అందుతా ఉంటాయన్నమాట. చక్కటి వివరణలు. మరి ఆయన ఎందుకు అట్లాగా మేధకుడుగా తయారయ్యాడు? వ్యాఘ్రేశ్వర శర్మ. ఇప్పుడు ఆయన్ని ఏదన్నా ఆబ్దికాలకి లేకపోతే అలా చాలా మేధకుడుగా ఉన్నాడు. తర్వాత వ్యాఘ్ర రూపం వచ్చింది. ఎందుకు ఇదంతా జరిగిందంటే, అంతకుముందు జన్మల్లో మనకి ఆ పులితో పులిని హింసించటం. ఆహ్, క్రితం జన్మల్లో మనం చేసినటువంటి పనులేవైతే ఉన్నాయో వాటికి ఫలితంగా మనకి ఇప్పుడు జరుగుతా ఉంటుంది. అట్లాగని దాన్ని అనుభవించకుండా అది ఇక్కడ ఇంకొకటి మళ్ళీ క్రితం జన్మలో జరిగింది ఓకే. ఇప్పుడది అనుభవించాలి. కాదు. అది అనుభవించకుండా చేసే మార్గం ఏంటో ఇదిగో ఇక్కడ మనకి చెప్పబడింది. ఆ వ్యాఘ్రేశ్వర శర్మ చరిత్ర ద్వారా. అది. ఇట్లా మనకి ఎన్నెన్నో విషయాలు మనకి మొదటి అధ్యాయంలో అందజేశారు. మనం రెండో అధ్యాయంలోకి వెళదాం. అధ్యాయము 2 శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శంకర భట్టునకు శ్రీ సిద్ధయోగేంద్ర దర్శనం. అది. ఇప్పుడు మనం ఎవరితో తిరుగుతున్నాం? మనంతటకు మనం వెళ్తే దొరికేవి కావు ఇవన్నీ. మనకు దారే తెలీదు అసలు ఎటెళ్ళాలో ఏంటో. శంకర భట్టుడు గాబట్టి ఆయనకు ముందు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. సరే మనం గూడా ఆ పురాణ పురుషుడు గ్రంథ పఠనంతో కృష్ణుడిని దర్శించుకున్నాం మనం. అట్లాగే శంకర భట్టు ముందు కృష్ణుడి దగ్గరికి వెళ్లి, అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్లి, అక్కడి నుంచి ఇప్పుడు కుర్వాపురం బయలుదేరాడు. శ్రీపాదుల వారి దర్శనం చేసుకోవడానికి. అట్లా ఆయనతో పాటు మనం తిరుగుతున్నాము ఇప్పుడు. నేను అంటే శంకర భట్టు మరుత్వములైనందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీ వల్లభుల వారి దివ్య నామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గ మధ్యంలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరిని ఏమి యాచించకుండగానే నాకు భోజనము సిద్ధించెడిది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్య దేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గుతున్నట్లు అనిపించినది. ఆ ప్రాంతంలో మహాప్రభావము కలిగిన శివలింగం ఉన్నది.
అచ్చట ఈశ్వర దర్శనమైన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధేంద్ర యోగి అనే ఓ మహాత్ములున్నారు. వారి పాద పద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూది పింజ కంటే కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది కానీ, శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించినది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి, శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు. శ్రీ యోగి వరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చినారు. అంటే మన శిరస్సులు కూడా నిమిరి మనల్ని కూడా అలాగా ఆశీర్వదించారు ఆయన. అలా భావించుకోవాలి మనం. శ్రీ యోగి వరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చినారు. నాయనా శంకర భట్టు, నీవు దర్శించిన ఆ శివలింగము మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యముగా చంపివేసినాడు. తపస్సులో ఉన్న వాని హత్యాపాతకం వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలముల సందర్శనం చేసినాడు. పాండ్య దేశంలోని ఈ కదంబవనమునందలి శివలింగము మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహము అకస్మాత్తుగా తొలగిపోవడం వానికి ఆశ్చర్యాన్ని కలుగజేసినది. ఈ క్షేత్రంలో ఏదో గొప్పదనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగము కనిపించినది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధముగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగము. ఆ శివలింగము సమస్త పాపహరం సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్త ప్రభువుల భక్తులకు అయాచితముగా అప్రయతనముగా పుణ్య పురుషుల సంగమము పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగేంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగేంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళుసరికి అక్కడ బహు సుందరమైన శివాలయం ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయము కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయం అని, నేను ఉన్నది మధురా నగరం అని తెలిసినది. మధుర మీనాక్షి. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమం వద్దకని వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయును జన సమూహములతో నిండి ఉన్న పట్టణ ప్రాంతముగా కనిపించినది. ఎంత వెదికినను శ్రీ శ్రీ యోగేంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్య నామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయమాయను, చీకటి పడుచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండుట గమనించితిని. నేను వెనుకకు తిరిగి చూచున్నప్పటికీ 3 తలలు కలిగిన పెద్ద సర్పం ఒకటి నా వెంట వచ్చుచుండెను. 3 తలలకును 3 మణులున్నవి. ఆ మణుల నుండి కాంతి ప్రసారము జరుగుచుండెను. నేను భయ విహ్వలుడనైతిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయతనముగా శ్రీపాదుల వారి దివ్య నామము వచ్చుచుండెను. అట్లే అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమము చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పమును ఆ కాంతియును కూడా అదృశ్యమైనవి. శ్రీ సిద్ధయోగేంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడి వేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించితిని. నేను భోజనము చేయుచున్నను గుండెదడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగేంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి.
తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తరువాత తమ దివ్య హస్తముతో నా శిరస్సును స్పృశించిరి. నేను గుండెదడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్ట వాయువులు బయల్వెడలుచున్నట్లు అనిపించినది. నా మనస్సునందు నిండియున్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించింది. నా శరీరమంతయును ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీదత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుటకు వలయు యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధ యోగేంద్రులు ఈ విధముగా సెలవిచ్చిరి. శంకర భట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరు వేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదమైనది. అనగా కాలమును వెనుకకు త్రిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును, అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటయే మాయా. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటయే మాయా. అంతైను చైతన్య స్వరూపము. శ్రీ దత్త ప్రభువుల సంకల్పము వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్త ప్రభువుల చైతన్యము నిత్య వర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవునది అంతయును వారి సంకల్పమును అనుసరించి ఉండును. ఒక విషయము జరుగుటకు గాని, జరగకుండా ఉండుటకు గాని, వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీ దత్త ప్రభువు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహా సంకల్పముతో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహా సంకల్పము యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులైరి. కుర్వపురమునందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానమును పొందిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలెనన్న మనలోని అహంకారము నశించవలెను, అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును, వారి అనుగ్రహమును, వారి యథార్థ స్థితియును మనకు అవగతమగును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనుంజయుడును ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధి పరచి అక్కడ ఒక నగరమును నిర్మించి దానికి మధురా నగరమని నామకరణం చేశను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞ గుండము నుండి అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురా నగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహావైభవోపేతముగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణము జరిపించెను. శ్రీ సిద్ధయోగేంద్రుల వారు ఈ విధముగా సెలవిచ్చిరి. నాయన శంకర భట్టు, సృష్టి నందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనముల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరములందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాప కర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్య పురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్య కర్మల యందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును.
ఆ పుణ్యము వృద్ధి నొంది పాపము క్షీణించిననే గాని శ్రీ దత్త ప్రభువుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాల కర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండును. శ్రీ వల్లభుల వారికి నీపై గల అపార కృప వలననే నీవు ఇచ్చటకు రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను వదలకూడదనియు ఎప్పుడు కురవపురమునకు చెరుదునాయనియు మనస్సులో తహతహలాడుచుంటిని. మరునాడు ఉదయమున మేల్కొనగానే నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. ఏలననా నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుప్రక్కల జనసంచారము లేదు. రాత్రి యందు నేను శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమంలోనున్నదంతైను భ్రమ మాత్రమేనా అని మనస్సున సందేహము పొడగట్టాను. శ్రీ సిద్ధయోగేంద్రులు మాయావియా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానములు కలుగసాగాను. శ్రీ సిద్ధయోగేంద్రులు శ్రీ దత్త ప్రభు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమ్రోగసాగాను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలంచితిని. మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూట ముల్లె సర్దుకుని తిరిగి ప్రయాణము సాగించితిని. ఉదయము నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణము సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యాను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజించజాలను. సంభారములెవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకుని భుజించదనని తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమో అని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండ జాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరునూ లేరు. మీకు అభ్యంతరము లేని యెడల మా నుండి పండ్లు పుట్టతేనే స్వీకరించవలసినది అని చెప్పాను. మార్గ మధ్యే శూద్ర వదాచరేత్ అని ఉన్నది గనుక మార్గ మధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచేతిని. వారు కొండ కోనలలోనే లభ్యమగు పండ్లు పుట్టతేనే తెచ్చి నా ఎదుట పెట్టింది. నేను తినబోవునంతలో ఎక్కడ నుండి ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగాను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమును తమ ఇష్టం వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయ విహ్వలుడనై పరుగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచునే ఉన్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయము చేయువారు లేకపోయేరి. నాతో గతంలో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనెను, ఆహా, ఏమి విడ్డూరము! మా ప్రాంతమునందలి కాకులు ఎవరికిని హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్ర రూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరైనా సిద్ధ పురుషుణ్ణి నిందించుటయో అవమానించుటయో చేసి ఉన్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకున్న ఎడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము, అన్యథా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లను పుట్టతేనెను నేను స్వీకరించలేకపోయేతిని. నా శరీరమంతయును రక్తసిక్తమయ్యను. నేను పరుగు పెట్టుచున్నను, కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా? మరి నాకు శ్రీపాద వల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా. గత జన్మంలోని పాపములన్నీయును క్షీణించిన గాని నాకు శ్రీ దత్తప్రభు యొక్క దర్శనము కాదేమో. నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకుని వచ్చితునో అవి అన్నీను నశింపవలనన్నా ఇటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవింపవలసి వచ్చును. ఆహా,
శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఎన్ని సంకటములు, ఉపద్రవములు ఇమిడి ఉన్నవా! ఆహా!